హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు 2/1/2024న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ని భర్తీ చేయడానికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే నా ఛానల్ను మొదటగా చూస్తున్నవారు, అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 2250 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో 2000 ఉద్యోగాలు వచ్చేసి కానిస్టేబుల్కు కేటాయించడం జరిగింది. 250 వేకెన్సీస్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కేటాయించడం జరిగిందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు 10% ఆఫ్ వేకెన్సీస్ని ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ పిల్లలకి రిజర్వేషన్ అయితే చేయడం జరిగింది. 15% వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి రిజర్వేషన్ చేయడం అయితే జరిగిందని ఇక్కడ నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 3 ఫేజుల్లో రిక్రూట్మెంట్ సెలక్షన్ అనేది జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎలిజిబిలిటీ సాధించిన అభ్యర్థులకు ఫేజ్ 2లోకి అలో అయితే ఉంటుంది. దానిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో ఎలిజిబిలిటీ సాధించిన వారి అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పోస్టింగ్ ఆర్డర్స్ని ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువకులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు. కొన్ని రిజర్వ్ ఏరియాస్కు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాల్లో నివసించేటువంటి అభ్యర్థులు అదర్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే జోన్స్ చూసినట్లయితే ఇక్కడ ఈస్ట్ వారికి ఈఆర్ అనేసి జోన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. వెస్ట్ వారికి సిఆర్ అని కోడ్ ఇవ్వడం జరిగింది. నార్త్ వారికి ఎన్ఆర్ అనే కోడ్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సౌత్ వారికి ఎస్ఆర్ అనే కోడ్ మీద అప్లై చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫిజికల్ మెజర్మెంట్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే అదర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్, ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ మెయిల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండెడ్ 81.2 సెంటీమీటర్ ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. స్పెసిఫైడ్ కేటగిరీస్ వారికి మెయిల్ క్యాండిడేట్స్కి హైట్ 163 సెంటీమీటర్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్ ఉండాలని తెలియజేయడం జరిగింది. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ ఉండాలని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి ఇద్దరికి సేమ్ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. సేమ్ మెథడ్ లాగే ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే 120 క్వశ్చన్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ని, ఆర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ని, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ నుంచి 35 క్వశ్చన్స్ని, మొత్తం 120 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను 90 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 90 మినిట్స్లో మీరు ఈ ఎగ్జామ్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్స్ని 6 minutes 30 secondsలో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet 9 inches చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.
అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 మీటర్స్ని 4 మినిట్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఎగరాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చేసి 1600 మీటర్స్ని 5 మినిట్స్ 45 సెకండ్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 4 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. కానిస్టేబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ని 3 మినిట్స్ 40 సెకండ్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ని 9 ఫీట్స్, హై జంప్ని 3 ఫీట్స్ జంప్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు మస్ట్ అండ్ షుడ్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 120 మార్క్స్ గాను కట్ ఆఫ్ మార్క్స్ను అయితే ఎలిజిబిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు అదర్స్ ఓబీసీ క్యాండిడేట్స్ 42 మార్కులు సాధించాలి 120కి గాను. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 36 మార్క్స్ సాధించితే ఈ నోటిఫికేషన్గా అర్హత సాధించినట్లని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ నుంచి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది.